RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ డివిజన్ కేంద్రంలో ఆర్టీఐ నిఘా ఆర్టీఐ లైవ్ న్యూస్ సమాచార హక్కు రక్షణ చట్టం 2005 క్యాలెండర్ను ఆర్టీఐ యాక్టివిస్ట్ ఎంసీఆర్ హెచ్ఆర్ డి ట్రైనర్ మహమ్మద్ అస్రఫ్ సమాచార హక్కు రక్షణ చట్టం 2005 రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండగొర్ల కమలాకర్ జిల్లా పొలిటికల్ కన్వీనర్ ప్రవీణ్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ మెంబర్ రామ్ టెంకి కృష్ణ ఆర్టీఐ లైవ్ న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ కబీర్ అహ్మద్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం హెచ్ఆర్ డి ట్రైనర్ అస్రఫ్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఏర్పడై 19 సంవత్సరాలు గడిచినా పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు ఆర్టీఐ చేరలేదని, ఆర్టీఐ నిఘా ద్వారా ప్రజల వద్దకు చేరాలని అన్నారు. ఆర్టీఐ కమిషన్లు ఇచ్చే తీర్పుల మీద ఆర్టీఐ నిఘా మరియు ఆర్టీఐ లైవ్ న్యూస్ సమీక్ష చేయాలన్నారు. ఫస్ట్ పబ్లిక్ అథారిటీ ఎక్కడ కూడా విచారణ చేయడం లేదని, అధికారులు సామాన్య ప్రజలకు సమాచారం ఇవ్వడానికి గల సాధక బాధకాలు ఏమున్నాయి, ప్రజలకు ఏ విధంగా సమాచారం ఇవ్వాలన్న విషయం అధికారులకు పూర్తి స్థాయిలో తెలియదని, ఆర్టీఐ నిఘా ఆర్టీఐ లైవ్ న్యూస్ సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ద్వారా ఆర్టీఐ మూలాలు సాధారణ ప్రజలకు తెలియజేయాలన్నారు. సమాచార రాష్ట్ర కమిషన్లో లేక సంవత్సరం గడుస్తుందని, గత ప్రభుత్వం ఆర్టీఐ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు గడుస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సమాచార కమిషనర్ను, హ్యూమన్ రైట్స్ కమిషనర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అస్రఫ్, కమలాకర్, మొహమ్మద్ కబీర్, కాగజ్ నగర్ మండల అధ్యక్షులు రిపోర్టర్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం ఏర్పాటై ఇప్పటికీ 19 సంవత్సరాలు గడిచినాయి. కానీ సమాచార హక్కు చట్టం అనేది ప్రజల వరకు ఇంతవరకు చేరలేదు. ఆర్టీఐ నిఘా ద్వారా ప్రజల వరకు ఆర్టీఐ చేరాలని కోరుచున్నాను. అంతేకాకుండా ఆర్టీఐ కమిషనర్లు ఏదైతే వాళ్ళు తీర్పులు ఇస్తున్నారో ఆ తీర్పుల మీద కూడా సమీక్ష చేయాలి. ఆర్టీఐ నిఘా ఎల్లప్పుడూ సమీక్ష చేయాలని కోరుచున్నాను. అంతేకాకుండా పబ్లిక్ అథారిటీస్, ఫస్ట్ పబ్లిక్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా విచారణ చేయడం లేదు. ఇప్పటి వరకు అధికారులకు సమాచారం ఎట్లా ఇవ్వాలి, సమాచారం ఇవ్వడానికి సాధక బాధకాలు ఏమున్నాయి, ప్రజలకు ఏ విధంగా ఇవ్వాలనేది కూడా విషయం కూడా తెలియదు. ఆర్టీఐ నిఘా ద్వారా ఆర్టీఐ యొక్క మూలాలు ఏదైతే ఉన్నాయో సాధారణ ప్రజలకు తెలియపరచాల్సిందిగా కోరుచున్నాను. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడి 2 నెలలు గడుస్తున్నాయి. కానీ 1 సంవత్సరం పూర్తి అయినా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఐ కమిషన్ అనేది లేదు. గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఆర్టీఐ కమిషన్కి నిర్వీర్యం చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో హ్యూమన్ రైట్ కమిషన్ చైర్మన్ కూడా లేరు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఆర్టీఐ కమిషనర్స్ను మరియు హ్యూమన్ రైట్ కమిషన్ను నియమించవలసిందిగా కోరుచున్నాను. సమాచార హక్కు చట్టం ఏర్పాటై ఇప్పటికీ 19 సంవత్సరాలు గడిచినాయి. కానీ సమాచార హక్కు చట్టం అనేది ప్రజల వరకు ఇంతవరకు చేరలేదు. ఆర్టీఐ నిఘా ద్వారా ప్రజల వరకు ఆర్టీఐ చేరాలని కోరుచున్నాను. అంతేకాకుండా ఆర్టీఐ కమిషనర్లు ఏదైతే వాళ్ళు తీర్పులు ఇస్తున్నారో ఆ తీర్పుల మీద కూడా సమీక్ష చేయాలి. ఆర్టీఐ నిఘా ఎల్లప్పుడూ సమీక్ష చేయాలని కోరుచున్నాను. అంతేకాకుండా పబ్లిక్ అథారిటీస్, ఫస్ట్ పబ్లిక్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా విచారణ చేయడం లేదు. ఇప్పటి వరకు అధికారులకు సమాచారం ఎట్లా ఇవ్వాలి, సమాచారం ఇవ్వడానికి సాధక బాధకాలు ఏమున్నాయి, ప్రజలకు ఏ విధంగా ఇవ్వాలనేది కూడా విషయం కూడా తెలియదు. ఆర్టీఐ నిఘా ద్వారా ఆర్టీఐ యొక్క మూలాలు ఏదైతే ఉన్నాయో సాధారణ ప్రజలకు తెలియపరచాల్సిందిగా కోరుచున్నాను. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడి 2 నెలలు గడుస్తున్నాయి. కానీ 1 సంవత్సరం పూర్తి అయినా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఐ కమిషన్ అనేది లేదు. గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఆర్టీఐ కమిషన్కి నిర్వీర్యం చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో హ్యూమన్ రైట్ కమిషన్ చైర్మన్ కూడా లేరు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఆర్టీఐ కమిషనర్స్ను మరియు హ్యూమన్ రైట్ కమిషన్ను నియమించవలసిందిగా కోరుచున్నాను.